చేయాలి అన్న వాటిలో చాలా తెలివితేటలు ఉంటాయి కదండి. అందులో నేను ఒకడిని ఎలా పుట్టాను ఈస్ట్ గోదావరిలో మరి. అంటే నార్మల్ గా మీ బ్రదర్ వెటకారం ఉంటుందండి, పెట్టుకారం బాగా మాట్లాడుతుంటేనే అలా ఉంటది. అదే మరి అది ఆ గోదావరి నీళ్ళలోనే ఉందంటారు. గోదావరి నీళ్ళలోనే ఉంది అంటే నీళ్ళు అన్ని చోట్ల ఒకటే అనుకోండి, బట్ గోదావరి నీళ్ళకి ఒక స్పెషల్ టచ్. ఈస్ట్ వెస్ట్ మాట్లాడుతుంది. దానికి ఏమైనా మీరు ప్రత్యేకమైన జియోగ్రఫికల్ రీజన్, భౌగోళిక కారణం ఏమైనా కనిపెట్టారా మీరు? నేను అనుకోవటం నా ఆలోచన. ఈ కాటన్ దొర గారు మాకు కాలువలు ఫుల్గా నీరు రావటం, 2 పంటలు పండించుకోవటం రైతులు, ఆయన ఆ ఏర్పాటు చేయడంతో హాయిగా ఉంది. భోజనం చేస్తారు అరుగు మీద కూర్చుని, కడుపు నిండిన వ్యాపారం. కడుపు ఎక్కువ తింటే కక్కు వస్తుంది, వీళ్ళకి ఎటకారం వచ్చింది. అదంతా ఆయన చేసినది. దాంతో భోగం మేళాలు ఆడించుకోవడం, కోడి పందాలు, ఎంటర్టైన్మెంట్ కూడా తోడైంది. ఆ డబ్బులు ఉండటంతో, ఫుడ్ ఉండటంతో అని అనుకుంటున్నాను నేను. అదేలేండి, నిజమే. కడుపు నిండిన తర్వాత ఉండేది ఇవే కదండి, ఇవన్నీ వస్తాయి కదండి. లేకపోతే కడుపు నింపుకోవడానికి ప్రయత్నం. కొన్ని ఏరియాలో ముంజిగాయల టిఫిన్ కింద తింటారట. మరి మేము ఈస్ట్ వెస్ట్ అలా ఉండదు కదా. అవునండి, బాగానే తింటారు, బాగానే బ్రహ్మాండంగా ఉంటారు. మీకే మంచి శ్రీమంతులు. వెస్ట్ ఇంకా బాగా తింటారు. వెస్ట్ ఇంకా బాగా తింటారు. నార్మల్ గా మీరు అంటే సినిమా ఇండస్ట్రీకి రాకముందు మీ ఊళ్ళో ఉన్నప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది కృష్ణ భగవాన్ గారు? నేను జోయల్గా ఉండేవాడిని అండి. అది ఎంత నవ్వుతో తెలియదు కానీ జోకులు వేస్తూ 6th క్లాస్ నుంచి అలా ఉండేవాడిని. అవునా? ఇంకా గుర్తుంది నాకు. తర్వాత ఒకసారి పెండింగ్ ఫైల్ అని నాటకం వేస్తున్నారు 6వ తరగతిలో. పొడవు ఉండేవాడిని నేను. పరంధామి అని క్యారెక్టరు నేను వేస్తానండి అంటే, శాస్త్రి గారని ఫస్ట్ డైరెక్టర్ అయినా, ఫస్ట్ నాటిక అది పరంధామి అని ఆ క్యారెక్టర్ వేయించారు. మధ్యలో పోర్షన్ మర్చిపోయాను, స్టేజ్ మీద ఎదురుగుండా మా క్లాస్ అమ్మాయిలను అది చూసి మర్చిపోయాను. వరండా మీద వేసాం అదంతా. అలాగా ఒకసారి ఎక్కాం కదా, ఆ స్టేజ్ ఎక్కాలి అని పెద్ద ఇన్స్పిరేషన్ ఎవరంటే మా అన్నయ్య డాక్టర్ మంగరాజు. ఆయన రాసేవాడు, బాగా యాక్ట్ చేసేవాడు, MBBS చదువుతానే ఇవన్నీ. తను నాకు మిమిక్రీ డైలాగులు రాసిచ్చి మిమిక్రీ చేసేవాడిని కాలేజీలో. తర్వాత యుద్ధలేరా ఇంకెంతగా మిమిక్రీలు మంచివి కాదు అని చెప్పి నాటకాలు అది మొదలుపెట్టాను. అక్కడ ఇంక ఇవన్నీ తిరుగుతుందని హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్లో కూడా కల్చరల్ సెక్రటరీ చేశాను, అంబేద్కర్ కాలేజీలో చదివాను. అలా ఆ ఇంట్రెస్ట్ పెరిగింది. ఒకసారి తప్పట్లు కొట్టారు, ఓ బూతునాటకం అనే. అదే మన ఇసుకపల్లి రామ్మోహన్ రావు గారిది, కరెక్ట్. ఆ తప్పట్లు కొడతామే ఎంత పని చేసింది. ఎంత పని అంటే మీరు సినిమాల్లోకి రావడం అన్నది బాగా కష్టసాధ్యం అయిపోయిందా, లేకపోతే చాలా సునాయాసంగా జరిగిందండి? అది ఎవరి ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకి ఉంటుంది. ఒకళ్ళకి గేట్లు ఓపెన్ అయ్యి ఆయన వెళ్ళిపోవచ్చు, ఒకళ్ళకి 9 సంవత్సరాలు పట్టచ్చు, చాలా సంవత్సరాలు పట్టచ్చు. నాకు రాగానే ఒక సినిమా చేశాను కానీ అది పెద్దగా ఉండలేదు. తర్వాత మహర్షి సెలెక్ట్ అయ్యాను కాబట్టి అందులోనే పెట్టారు. ఓ విధంగా నా ఇన్ఎఫిషియన్సీ కూడా ఉంది. నేను మీ అన్నట్టు పబ్లిక్ రిలేషన్ లేక తిరక్క అలా రాలేదేమో. అంటే ఏంటి మీకు ఒక రకమైన దర్పమా? కాదండి, అంటే ఇప్పుడు కొంతమందికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుందండి, కొంతమందికి ఏంటంటే అవసరానికి తగ్గట్టుగా మారిపోతుంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కానీ అదేం అహంకారం కాదు, ఈగో కాదు. నా అంతటి నేను ఉండేదే ఒక విధంగా అజ్ఞానం. ఓకే, అంటే అజ్ఞానం అంటే మీరు ఎలాగంటే బ్యాక్గ్రౌండ్ బాగుండి స్ట్రాంగ్ గా ఉండి పూట గడిచిపోతూ రోజులు హ్యాపీగా ముందుకెళ్ళిపోతుంటే అన్ని చెల్లుతాయండి.
ఆ చల్లడంలో కొన్ని మనం అవకాశాలు అందిపుచ్చుకోలేని పరిస్థితి కూడా వస్తుంది. కొంచెం అది కూడా కావచ్చు అండి. ఎందుకంటే నేను పుట్టిన ఫ్యామిలీ మంచి ఫ్యామిలీలోనే పుట్టాను. రిచ్ ఫ్యామిలీలో పుట్టారు. లక్కీ అని. అవును, మన జేబే మన గురువు అవుతుంది, ఏమీ లేకపోతే కదా. ప్రయత్నం చేస్తాం. అవును, అలాగే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు అందరూ అదే కదండి. అంతే, దాదాపుగా అంటే మనం మెడ్రాస్ లో అన్ని వారు ఇక్కడ మెడ్రాస్ లో టైం పట్టిందండి. ఏ డైరెక్టర్ కంపెనీ ఆర్టిస్టులు ఉండేవారు పర్మనెంట్ గా కదా. ఎప్పుడు రేరుగా ఒకళ్ళు కొత్త వాళ్ళు వచ్చేవారు తప్ప తక్కువ. ఇక్కడ సీరియల్స్ వచ్చినాయి, ఇప్పుడు ఓటీటీలు, ఇప్పుడు గోల్డ్ ప్లాట్ఫామ్స్. అవునండి, ఎందులో చూసినా టాలెంట్ చూస్తే తీసుకొచ్చి వాళ్ళు సినిమాల్లో పెడుతున్నారు, ఓటీటీలో చేస్తున్నారు, అన్నిటిలోనే బిజీగా ఉన్నారు ఆర్టిస్టులు అయితే, ఎవరైతే టెక్నీషియన్స్. అవును, తర్వాత ఈ జబర్దస్తులు, ఈ కామెడీ షోస్ రావడం అక్కడి నుంచే కదా ఇప్పుడు ఐపరాది గానీ లేకపోతే గెటప్ సీన్ గానీ అది చాలా మంచి ప్లాట్ఫామ్. మీరు వచ్చిన టైంకి మెడ్రాస్ ఇండస్ట్రీ చాలా రిజిడ్ గా ఉందండి. అవును అవును, ఒక్క వంశీ గారు ఒక్కరే కొత్త వాళ్ళని ఇచ్చేసేవాడు ధైర్యంగా. అవునండి, మిగిలిన డైరెక్టర్లు ఉన్నారు కానీ అంత కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే అంత ఇది లేదు. మీరు అప్రోచ్ అవ్వలేదు కూడా ఎవరు? నేను అంటే మామూలుగా మీరు తొలి రోజుల్లో మీరు ఇందాకలు కూడా అన్నారు ఆ మాటల్లో, మీరు స్టేజ్ మీద సీరియస్ క్యారెక్టర్స్ చేశారు. కామెడీ కూడా చేశానండి, సీరియస్ ఎక్కువ చేయదు. సీరియస్ ఎక్కువ, కానీ సీరియస్ మీకు ఇష్టం అని చెప్పారు మీరు. కానీ అలాంటి క్యారెక్టర్లు ఎక్కడ ఏప్రిల్ 1 విడుదలలో ఒకటి కొంచెం ఆ సీరియస్ గా విలనీ లాగా ఉంటుంది ఆ క్యారెక్టర్. తక్కువది ఎప్పుడు కూడా అన్ని కామెడీ వైపే వెళ్ళారండి. నాకు కామెడీ క్యారెక్టర్లు ఇష్టం అండి, కమెడియన్ అనిపించుకోవడం ఇష్టం. మీరు అనుకున్నంత సాధించారండి ఇండస్ట్రీలో? ఇంకా ఉంటానే ఉంటది కదండి ఎవరికన్నా, కానీ ఎప్పటికప్పుడు తృప్తి మట్టుకు పడిపోతాను. అల్ప సంతోషం. అదే ఇందాక చెప్పాను కదా మీకు, కడుపు నిండి నెవ్వరం వచ్చినట్టు చేద్దాం. కడుపు నిండినా కానీ అల్ప సంతోషాలు ఉండరా? కాదు సార్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వేషాల కోసం పరిగెట్టి ఆఫీసులకి వెళ్ళి వాళ్ళతో జోకులేసి వాళ్ళతో టైం గడిపి అలా బిజీ అయిన యాక్టర్లను నాకు చాలా మందిని తెలుసు, ఎందుకంటే నేను చాలా కాలంగా మీడియాలో ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి. బట్ మీరు వీటన్నిటికీ విభిన్నంగా అసలు మీరు ఎక్కడ ఎప్పుడు కనిపించేవారు కాదు. ఎప్పుడు వెళ్ళలేదండి, నేను వంశీ గారి దగ్గరికి వెళ్ళేవాడు. ఒక్క వంశీ గారి దగ్గరే కనిపించేవారు. ఇంకో రాఘవేంద్ర గారి ఆఫీస్ లో గానీ లేకపోతే ఇంకో ఎలా తెలియదు, వెళ్ళి ఏమన్నా తెలియదు. ఏదో ఒకసారి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళాను, చూద్దాం బాబు అన్నారు అంతే. దివాకర్ బాబు గారు దివాకర్ బాబు గారు పంపితే వెళ్ళా. దివాకర్ బాబు గారు పంపిస్తే మీరు బాగా ఈవి గారు, కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ బాగా వచ్చిన తర్వాత ఈవి గారు ఇప్పుడు డైరెక్టర్ కాకముందే పరిచయం ఉందండి. న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.